మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, ముందు లోపాలు సవరించుకోండి, ప్రతివాదులందరికీ నోటీసులు అందలేదు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నో, ఏపీకి వ్యతిరేకంగానే మధ్యంతర ఉత్తర్వులు కోరుతున్నామన్న లాయర్లు లోపాలు సవరించుకొని వచ్చిన తర్వాతే పిటిషన్ విచారణ పైన ఆలోచిస్తామన్న ధర్మాసనం. అంటే మరి ఎందుకు పిటిషన్ నిరాకరించింది? ఇప్పుడు ఈ తెలంగాణకి అన్యాయం చేసే ప్రాజెక్టు కదా ఈ బనకచెర్ల అన్నది. చంద్రబాబు నాయుడు రకరకాల కోణాల నుంచి తెలంగాణ మీద యుద్ధాన్ని స్టార్ట్ చేసిండు, మనల్ని మింగేయడానికి, మనకి నీళ్లు రాకుండా చేయడానికి. అప్పుడేమో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహకారంతో మొత్తం కృష్ణా జలాలను ధారాదత్తం చేసిండు. ఇప్పుడు ఈయనేమో గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు సహకారంతో ధారాదత్తం చేసే ప్రయత్నం ఈయన చేస్తున్నాడు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి. ఇక మీరు మా లీడర్లు ఎట్లయితారు? లోపాలతో కూడిన పిటిషన్ అట. అసలు లోపాలతో కూడిన పిటిషన్ ఎట్లేస్తారు మీరు? గవర్నమెంటు ఎంత నిశ్చితంగా పరిశీలించి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి దీని మీద విచారణకి ముందుకెళ్ళాలి. సుప్రీంకోర్టు అన్నదట ఈ పిటిషన్ మొత్తం లోపాలే ఉన్నాయన్నదట. లోపాలతో కూడిన పిటిషన్పై తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్ విచారణ అర్హత సాధించాలంటే ముందుగా అందులోని లోపాలు పూర్తిగా నివృత్తి చేసుకోవాలి అని హితబోధ చేసింది. పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టు చేపట్టకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ OS నెంబర్ 1/2026 దాఖలు చేసింది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోందని పేర్కొన్నది. విభజన చట్టానికి వ్యతిరేకంగా చేపట్టే ఈ ప్రాజెక్టు పైన తమకు అభ్యంతరాలున్నాయని, దీని విషయంలో ముందుకెళ్లకుండా ఏపీని నిలువరించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం సహా మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, గోపాల శంకర నారాయణన్, తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. విచారణ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సమర్పించిన ఆఫీస్ రిపోర్ట్ను ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నప్పటికీ వారందరికీ నోటీసులు అందజేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలే. అలాగే పిటిషన్లో చాలా లోపాలు ఉన్నాయి అని న్యాయస్థానం గుర్తించింది. పిటిషన్లో కొన్ని ప్రాథమిక లోపాలు ఉన్నాయి, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ కానిదే విచారించలేము, పిటిషనర్ ముందుగా రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను సవరించాల్సి ఉన్నది, సుప్రీంకోర్టు నిబంధనలు అతిక్రమించి ఆఫీస్ రిపోర్ట్ను పక్కన పెట్టి విచారణ చేపట్టడం సాధ్యం కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సాంకేతిక కారణాలతో పిటిషన్ను తిరిగి దాఖలు చేయడంలో, అంటే రీఫైలింగ్ చేయడంలో 2 రోజులు మాత్రమే ఆలస్యమైందని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తాము ప్రస్తుతానికి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు కోరుతున్నాం, అందువల్ల మిగతా ప్రతివాదులకు నోటీసులు అందలేదనే కారణంతో విచారణ నిలిపేయాల్సిన అవసరం లేదు అని తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన మరో సీనియర్ న్యాయవాది గోపాల శంకర నారాయణన్ విన్నవించారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలే. నిబంధనల ప్రకారం ముందుగా అభ్యంతరాలన్నింటినీ నివృత్తి చేయాలి, ఆ షరతులన్నీ పూర్తిగా నెరవేరిన తర్వాతే నిబంధనలకు లోబడి కేసును మళ్లీ విచారిస్తామని పునరుద్ఘాటించింది. ఆఫీస్ రిపోర్ట్లోని అభ్యంతరాలు ఏంటో మరోసారి సరిచూసుకోవాలి. తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. సో ఇట్లా ఈ ఒరిజినల్ సూట్ని ప్రభుత్వం దాఖలు చేసి దాని మీద విచారణ జరిగింది. మీరు వేసిన పిటిషన్లలో లోపాలు ఉన్నాయి. సో ఎవరైతే మీరు ప్రతివాదులుగా చేర్చారో కేంద్ర జల సంఘం ఇంకా వాళ్ళందరికీ ఇంకా నోటీసులు పోలేదు. వాళ్ళకి నోటీసులు వెళ్లకుండా ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేము, విచారించలేము అని కోర్టు ఈ నెల మళ్ళీ 28వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ అనే అంశం చాలా ప్రత్యేకమైందట. సాధారణ పౌరులు దాఖలు చేసే కేసులకు దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందట. సాధారణంగా ఎవరైనా సరే న్యాయం కోసం ముందుగా కింది కోర్టులను ఆశ్రయిస్తారు. అక్కడ తీర్పు నచ్చకపోతే అప్పీల్ చేసుకుంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. కానీ కొన్ని ప్రత్యేక వివాదాలు నేరుగా సుప్రీంకోర్టులోనే ప్రారంభమవుతాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏదైనా కేసులో సుప్రీంకోర్టుకి వెళ్తే ఈడిదాకా ఎందుకు వచ్చినావా, కింది కోర్టుకు బాగుంటారు. సో అట్లా అది లేకుండా ఈ ఒరిజినల్ సూట్ అంటే డైరెక్ట్ సుప్రీంకోర్టులోనే విచారించడం అన్నమాట. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టుకు ఆ అసలు అధికార పరిధి ఉంటుందట. అంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వివాదం వచ్చినప్పుడు లేదా రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఈ ఒరిజినల్ సూట్ని దాఖలు చేస్తారట. ఇలాంటి అంతర్రాష్ట్ర వివాదాలు విచారించడానికి సుప్రీంకోర్టులో ప్రత్యేక ధర్మాసనాలు ఉంటాయి. సాధారణంగా ఒరిజినల్ సూట్లను కనీసం 2 లేదా 3 న్యాయమూర్తులతో కూడిన రెగ్యులర్ బెంచ్ విచారిస్తుంది. ఒకవేళ ఈ వివాదంలో రాజ్యాంగాన్ని విశ్లేషించాల్సిన అవసరం వస్తే 5 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తారు. కోర్టు రిజిస్ట్రీలో ఏమైనా ఆలస్యాలు జరిగితే వాటిని క్షమించడానికి జడ్జ్ ఇన్ ఛాంబర్ అనే ఏకసభ్య బెంచ్ ముందు పెడతారు. ఆ తర్వాతే అది రెగ్యులర్ బెంచ్కి వస్తుందట. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తొలుత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దానిలో పలు లోపాలున్నాయని పేర్కొంటూ ప్రాథమిక దశలోనే విచారణను కోర్టు తిరస్కరించింది. ఒరిజినల్ సూట్ వేసుకోవాలి అని సూచించింది. దాంతో రిట్ పిటిషన్ను సర్కారు ఉపసంహరించుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది సుమంత్ నూకల ఈ ఒరిజినల్ సూట్ దాఖలు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో దాన్ని తిరిగి దాఖలు చేయడంలో అంటే రీఫైలింగ్ చేయడంలో 2 రోజులు ఆలస్యమైందట. ఈ ఆలస్యాన్ని క్షమిస్తూ కేసును తక్షణమే రెగ్యులర్ బెంచ్ ముందుకు విచారణకు పంపాలని మే 22వ తేదీన జడ్జ్ ఇన్ ఛాంబర్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు వేసవి సెలవుల అనంతరం విచారణకు స్వీకరించాలి అని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు రెగ్యులర్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చిన వెంటనే ఆ పిటిషన్లో లోపాలు ఉన్నాయని చెప్పి కేసుని మళ్ళీ 28వ తేదీకి వాయిదా వేసింది. దీన్ని నమస్తే తెలంగాణ వీళ్ళు ఎట్లా చేసినారు, ఇగో వీళ్ళు ఇంకొక రకంగా దీన్ని పోర్ట్రేట్ చేస్తారు. కానీ ఏదేమైనా దీంట్లో ఎంతవరకు గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉందంటే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిందే. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి కృష్ణా జలాల విషయంలో ఎంత అన్యాయం చేసినారో ఇప్పుడు గోదావరి జలాల విషయంలో వీళ్ళు కూడా అన్యాయం చేస్తున్నారా అనిపిస్తున్నది. ఇగో దమ్ము లేని దావా ఏపీకి నీళ్ల తోవ బాబు కోసమని నమస్తే తెలంగాణ కేసీఆర్ పేపర్లో వచ్చిన వార్త. బనకచెర్లపై తెలంగాణ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. నదులపై రేవంత్ రాజీ బాట, ఆంధ్రాకు రాచబాట. ముందు నుంచి బాబు ప్రభుత్వానికి అన్ని విధాలా సహకారం. బనకచెర్లపై చర్చలకే ఉత్సాహం. ప్రజా వ్యతిరేకతతోనే కోర్టుకు పోయారు. అనేక లోపాలతో మొక్కుబడిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బలహీన వ్యాజ్యంతో విచారణకు తిరస్కరించిన ధర్మాసనం 28కి మళ్ళీ విచారణ ఉన్నది. మరి ఎంత బలంగా వీళ్ళు వాదిస్తారన్నది చూడాలి. ఒకవేళ ఇది ఏపీకి అనుకూలంగా వస్తే రేవంత్ నాశనానికి అవుతుంది. ఇది అంటే రేవంత్ రాజకీయ సమాధి అవుతుంది. మరి వీళ్ళు ఎంత గట్టిగా కొట్లాడతారనేది చూడాలి. అవసరమైతే చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి పోయి ధర్నా చేయాలి. చేస్తాడా మరి?